హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీలో ప్రిన్సిపల్ నెంబర్ 4 డిజైనింగ్ సేఫర్ కెమికల్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, డిజైనింగ్ సేఫర్ కెమికల్స్ అనే ఈ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉందండి, మనం దాన్ని చూద్దాం. కెమికల్ ప్రోడక్ట్స్ షుడ్ బి డిజైన్డ్ టు క్యారీ అవుట్ దేర్ డిజైర్డ్ ఎఫెక్ట్ ఆర్ డిజైర్డ్ ఫంక్షన్ వైల్ మినిమైజింగ్ దేర్ టాక్సిసిటీ. ఓకే, సో మీరు ఏదైనా ఒక కెమికల్ ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు, ఆ ప్రోడక్ట్ని మీరు డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ డిజైన్ చేసిన ఫంక్షన్ పెర్ఫామ్ చేసేటట్టు మనము చూసుకోవాలి. అదేవిధంగా ఫంక్షన్తో పాటు అది ఏ పనికైతే, ఏ వర్క్ అయితే మనం దాన్ని డిజైన్ చేసామో దాంతోపాటు దాని యొక్క ఎఫెక్టు చాలా, అంటే దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ అండి, అంటే దాని యొక్క హజార్డస్ ఎఫెక్ట్ చాలా చాలా తక్కువగా ఉండాలి. అంటే దాన్ని మనము మినిమైజ్గా ఉండేటట్టు, చాలా చాలా తక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ డిజైనింగ్ సేఫర్ కెమికల్స్. సేఫర్ అంటే లెస్ టాక్సిక్. ఓకేనా, రైట్. కానీ ఆ డిజైన్ ప్రాసెస్లో ఆ కెమికల్ వర్క్ కూడా చేయాలండి. ఓకే, రైట్. అంటే వర్క్ చేయాలి, ఫంక్షను చేయాలి, టాక్సిక్ నేచర్ చాలా చాలా తక్కువగా ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డిజైనింగ్ సేఫర్ కెమికల్స్. దట్ ఈస్ ప్రిన్సిపల్ నెంబర్ 4. ఓకే, రైట్. దెన్ మరి ఏదైనా ఒక కెమికల్ లెస్ టాక్సిక్గా ఉండాలి, బట్ ఫంక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో దిస్ ఇన్వాల్వ్స్ ఏమేం చేయాలి అంటే, మాడిఫైయింగ్ ద కెమికల్ స్ట్రక్చర్ టు ఎలిమినేట్ హజార్డస్ ఫంక్షనల్ గ్రూప్స్. సో మీరు డిజైన్ చేసే ఆ కెమికల్లో ఏదైనా హజార్డస్ అంటే టాక్సిక్ నేచర్ని కాజ్ చేసే ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే దాన్ని మీరు మాడిఫై చేయండి, లేదు రిమూవ్ చేయండి. ఓకే, రైట్. రిమూవ్ చేయడం పాసిబుల్ కాకపోతే మాడిఫై చేయండి కనీసం, రైట్. దెన్ సెకండ్ వర్క్ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక సేఫర్ కెమికల్ డిజైనింగ్లో ఇన్కార్పొరేటింగ్ గ్రూప్స్ దట్ ఎన్హాన్సెస్ బయోడిగ్రేడబిలిటీ. ఓకే, సో ఆ కెమికల్ స్ట్రక్చర్లో మీరు బయోడిగ్రేడ్ అయ్యేటటువంటి గ్రూప్స్ని మీరు యాడ్ చేసినట్లయితే, ఇన్కార్పొరేట్ చేసినట్లయితే, అటాచ్ చేసినట్లయితే మీకు బయోడిగ్రేడబిలిటీ పెరుగుతుందండి. బయోడిగ్రేడబిలిటీ వల్ల ఏమవుతుందంటే, అది నేచర్లో తొందరగా డిజాల్వ్ అయిపోతుంది, పొల్యూటెంట్గా పొల్యూషన్ని కాజ్ చేయదు. ఓకే, రైట్. దెన్ ఇంకొక వర్క్ మనం ఏం చేయొచ్చు డిజైనింగ్ సేఫర్ కెమికల్స్లో అంటే, స్క్రీనింగ్ ఫర్ ద పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ ప్రాపర్టీస్ ఎర్లీ ఇన్ ద డిజైన్ ప్రాసెస్, ఎన్ష్యూరింగ్ దట్ ఓన్లీ సేఫెస్ట్ మాలిక్యూల్స్ ఆర్ డెవలప్డ్ ఫర్దర్. ఇంకొక వర్క్ మనం ఏం చేయొచ్చు అంటే, మీరు ఆ కెమికల్ డిజైన్ అయ్యే ప్రాసెస్లోనే ఆ కెమికల్లో ఏదన్నా పొటెన్షియల్గా హార్మ్ఫుల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా, ఆ కెమికల్లో ఏదైనా గ్రూప్ వల్ల హార్మ్ఫుల్ ప్రాపర్టీస్ అంటే హజార్డస్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ గ్రూప్స్ని ఎర్లీ స్టేజెస్లోనే, ఓకే, సో మీరు ఎర్లీ స్టేజెస్లోనే, అంటే ఆ కెమికల్ డిజైన్ అయిపోయి మార్కెట్లోకి రాకముందే, టెస్టింగ్కి రాకముందే మనం దాన్ని ఒకసారి ప్రీ డిటర్మైన్డ్గా టెస్ట్ చేసి దాంట్లో హార్మ్ఫుల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని మనం ముందుగానే, ఎర్లీగానే మనం దాన్ని డిజైన్ ప్రాసెస్ అప్పుడే ఆ గ్రూప్స్ని రిమూవ్ చేసేయడం వల్ల మీరు సేఫెస్ట్ మాలిక్యూల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందండి. దీనివల్ల లెస్ టాక్సిక్ అవుతుంది, లెస్ హజార్డస్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్ కాదు, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ డిజైనింగ్ సేఫర్ కెమికల్స్. ఓకే స్టూడెంట్స్, రైట్. సో దెన్ మనం ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాము. ఓకే, రైట్. సో నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ వేర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆర్ షోన్. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యాంటీపైరటిక్ అనాల్జిస్ డ్రగ్, దట్ ఈస్ అసిటానిలైడ్. సో అసిటానిలైడ్ అంటే ఎన్ అసిటైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ అనిలిన్. సో అనిలిన్ మీ అందరికీ తెలుసండి. ఓకే, అనిలిన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, C6H5. ఓకే, సో దిస్ ఈస్ ద అనిలిన్. సో ఈ అనిలిన్లో ఈ హైడ్రోజన్ గ్రూప్ని మనము హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ చేసి మీరు అసైల్ గ్రూప్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఎన్ అసిటైలేటెడ్ డెరివేటివ్ ఆఫ్ అనిలిన్. సో దీనే మనం అసిటానిలైడ్ అని అంటాం. అసిటానిలైడ్ని ఇట్ ఈస్ వన్స్ యూజ్డ్ యాజ్ యాంటీపైరటిక్ అండ్ అనాలజెసిక్ డ్రగ్. అంటే బాడీ టెంపరేచర్ని, యాంటీపైరటిక్ అంటే బాడీ టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం. ఓకే, సో కోల్డ్, ఫీవర్స్ టైంలో బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది కదండి. ఓకే, రైట్. బాడీ పెయిన్స్ తగ్గించడానికి అనాలజెసిక్గా. ఓకే, సో ఈ డ్రగ్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఈ అసిటానిలైడ్ అనే ఈ డ్రగ్, ఓకే, అందుకే నేను రెడ్ కలర్లో ఇక్కడ మెన్షన్ చేశాను, టాక్సిక్ అండి. ఓకే, ఈ డ్రగ్ మనకు టాక్సిక్. ఇది కిడ్నీస్ని, లివర్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఫర్దర్గా జరిగిన రీసెర్చ్లో కిడ్నీకి, లివర్కి ఇది లివర్ టాక్సిక్, కిడ్నీ టాక్సిక్ అని ఐడెంటిఫై అయింది. సో కాబట్టి
సో ఈ అసిటానిలైడ్ని మనం ఇప్పుడు దీనికంటే చాలా సేఫ్ అయినటువంటి ఎఫెక్టివ్ అయినటువంటి పారాసిటమాల్తో మనం రీప్లేస్ చేసాం. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పారాసిటమాల్. ఓకే రైట్. పారాసిటమాల్ దేని మన మార్కెట్లో మనకు డోలో 650 అని చాలా మార్కెట్ నేమ్స్తో దొరుకుతుందండి. ఓకే సో ఈ పారాసిటమాల్ అనేది మనకు చాలా సేఫెస్ట్ డ్రగ్. ఓకే వెన్ కంపేర్డ్ విత్ అసిటానిలైడ్. అండ్ ఇది మనకు ఓవర్ ద కౌంటర్ డ్రగ్గా కూడా దొరుకుతుంది. అంటే మనకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటే మనకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ డ్రగ్ మనకు మెడికల్ షాప్లోకి వెళ్తే మనం అందరం తీసుకోవచ్చు. దీన్ని ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని అంటారు. ఓకే రైట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేఫర్ కెమికల్. దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఆర్గానో టిన్ కాంపౌండ్ ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్, TBTO అంటారండి. ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్. సో ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్. ఓకే ఇది మెటల్ అండి, ఒక హెవీ మెటల్ టిన్. సో టిన్ ఆక్సైడ్ ట్రైబ్యూటైల్. సో బ్యూటైల్ గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే 1 2 3 1 2 3. సో ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్. ఓకే సో ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్ ఈజ్ ఏ బయోసైడ్, ఫంగిసైడ్, మొలస్కిసైడ్ అండ్ బ్యాక్టీరియాసైడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్ అనేది బయోసైడ్ అంటే బయలాజికల్ ఆర్గనిజమ్స్ని చంపేస్తుంది, ఫంగస్ని చంపేస్తుంది ఫంగిసైడ్, అండ్ మొలిస్కిసైడ్ మొలస్కాని చంపేస్తుంది. మొలస్కా ఆర్గనిజమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్నేల్స్ అండి, నత్తలు ఇలాంటిది. ఓకే అండ్ బ్యాక్టీరియాని కూడా ఇది చంపేస్తుంది కంప్లీట్గా. ఓకే రైట్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ వుడ్ ప్రిజర్వేటివ్. సో వుడ్ని మీరు ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయాలి అంటే వుడ్ జనరల్గా దానిపైన టెర్మైట్స్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పెరిగిపోయి వుడ్ డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఓకే బట్ మీరు ఆ వుడ్ని TBTOతో కోటింగ్ లాగా ఇచ్చినట్లయితే వుడ్ పైన, దానిపైన ఎటువంటి ఈ ఆర్గనిజమ్స్, ఈ ఫంగస్, బ్యాక్టీరియా, మొలస్కా, ఇటువంటి ఆర్గనిజమ్స్, ఇటువంటి ఇన్సెక్ట్స్ యొక్క ఎఫెక్టు లేదు మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క ఎఫెక్టు, డీకంపోజింగ్ మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క ఎఫెక్టు ఉండదు. ఓకే కాబట్టి దీన్ని వుడ్ ప్రిజర్వేటివ్గా కూడా మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ TBTO అంటే ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ TBTO, ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్. ఓకే స్టూడెంట్స్ రైట్. సో దెన్ TBTO is once most widely used as a coating on the ship hulls as a anti-fouling agent. సో షిప్స్ మనకు ఓషన్ వాటర్స్లో కానీ రివర్ వాటర్స్లో కానీ మూవ్ అయ్యేటప్పుడు ఆ షిప్స్ యొక్క హల్స్లో అంటే షిప్ హల్ అంటే ఏ పార్ట్ అయితే మనకు ఓషన్ లోపల లేదు వాటర్ లోపల మిగిలి ఉంటుందో, లోపల అది డిజాల్వ్ అయి ఉంటుందో, షిప్ సగం పార్ట్ వాటర్కి అబవ్ ఉంటుంది, బిలో ఉంటుంది కదండి. సో బిలో ఉన్న పార్ట్ని జనరల్గా మనం షిప్ హల్ అని అంటుంటామండి. షిప్ హల్. ఓకే ఈ షిప్ హల్క్ లోపల ఒక ఆర్గానిక్ కోటింగ్ అన్నది షిప్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇస్తారండి. ఈ ఆర్గానిక్ కోటింగ్ వల్ల ఈ మెటల్ పార్ట్ ఏదైతే ఇది షిప్ హల్ అనేది ఉందో అది ప్రొటెక్టింగ్గా ఉంటుంది. ఆ పెయింట్లో వాళ్ళు ఏం చేస్తారంటే TBTO కోటింగ్ కూడా ఇస్తారు. సో TBTOని పెయింట్లో ఇది ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి పెయింట్ కూడా ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి అది ఆర్గానిక్ కాంపౌండ్ డిజాల్వ్ అయిపోతుంది TBTO పెయింట్లో. ఇలా కోటింగ్ ఇవ్వడం వల్ల కరోషను తగ్గుతుంది పెయింట్ వల్ల, యాజ్ వెల్ యాజ్ ఈ TBTO వల్ల ఆ షిప్ హల్ పైన ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మొలస్కా కానీ పెరగకుండా ఉంటుంది. షిప్ యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది TBTO మెయిన్ యూస్. కానీ చూడండి ఇక్కడ బట్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ TBTO ఈజ్ టాక్సిక్ టు మరైన్ లైఫ్ అండ్ బయో అక్యుములేటివ్. కానీ TBTO ఈ షిప్ హల్కి కోటింగ్ లాగా ఇచ్చిన ఒక TBTO ఏంటంటే హైలీ టాక్సిక్ అండి ఇది. అండ్ ఇది ఎవరికి టాక్సిక్ అండి? మెరైన్ లైఫ్కి. ఈ ఫిష్, టర్టిల్స్ ఏవైతే ఆర్ వేల్స్ మనకు ఆ ఓషన్స్లో ఉంటాయో సో వాటి యొక్క లైఫ్ సైకిల్ని TBTO అనే ఈ కాంపౌండ్ ఈ షిప్ హల్స్ నుంచి రిలీజ్ అవ్వడం వల్ల తగ్గించేస్తుంది. అండ్ ఇది బయో అక్యుములేటివ్ కూడా అండి. అంటే వన్స్ ఏదైనా ఒక ఫిష్ బాడీలోకి ఎంటర్ అయిందంటే ఆ ఫిష్ యొక్క ఫ్యాటీ సెల్స్లో TBTO స్టోర్ అయిపోతుంది. ఆ ఫిష్ని మనం కన్జ్యూమ్ చేస్తే మన వరకు కూడా TBTO ఎంటర్ అవుతుంది, మన సిస్టంలో కూడా ఎంటర్ అయ్యి చాలా డేంజర్కి కాజ్ అవుతుందండి TBTO. సో దట్ ఈస్ ద టాక్సిక్ నేచర్ ఆఫ్ ట్రైబ్యూటైల్ టిన్ ఆక్సైడ్ TBTO. దెన్ ఇంకా చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు TBTO ఈజ్ ఏ పొటెన్షియల్ స్కిన్ ఇరిటెంట్. స్కిన్ మీద పడితే ఇరిటేట్ చేస్తుంది ఇది. అండ్ ఇట్ కాజెస్ ఇమ్యూనోటాక్సిసిటీ ఇన్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్. సో మన యొక్క ఇమ్యూనిటీని కూడా అంటే వైట్ బ్లడ్ సెల్స్, మన యొక్క ఇమ్యూనిటీ సెల్స్ని కూడా TBTO చాలా వరకు తగ్గించేస్తుంది. సో కాబట్టి TBTO
అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ TBTO ఈజ్ ఎ పెర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్. సో ఇది పెర్సిస్టెంట్. సో పెర్సిస్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే బయోడిగ్రేడబుల్ కాదు. ఎక్కువ కాలం ఎన్విరాన్మెంట్లో పెర్సిస్ట్ అవ్వడం అని అంటారు. అంటే ఎక్కువ కాలం ఎన్విరాన్మెంట్లో అలా నేచర్లో అలాగే ఉండిపోతుంది, డికంపోజ్ కాకుండా. కాబట్టి అటువంటి పొల్యూటెంట్స్ని పెర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అని అంటారు. సో TBTO ఒక పెర్సిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్ అండి. ఓకే రైట్. హెన్స్ కాబట్టి TBTOని మనం ఇప్పుడు లెస్ టాక్సిక్ సేఫర్ యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ అయినటువంటి C9-11. ఓకే. సో TBTO చాలా చాలా టాక్సిక్ కాబట్టి ఈ TBTOని మన సైంటిస్టులు ఇప్పుడు ఇంతకంటే తక్కువ టాక్సిక్ అండ్ ఎఫెక్టివ్ సేఫ్ యాంటీ ఫౌలింగ్ ఏజెంట్. యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ షిప్ హల్ మీద పెరిగేటటువంటి బ్యాక్టీరియాని మొలస్క్ని చంపేయడమే యాంటీ ఫౌలింగ్ కోటింగ్ అని అంటామండి. ఓకే రైట్. సో TBTOని మనము C9-11 అనే కెమికల్తో రీప్లేస్ చేసాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ C9-11 211. సో దీని ఐయుపాక్ నేము 4,5 డైక్లోరో 2N ఆక్టైల్ 4 ఐసో థైఅజోలిన్ 3-ON. ఇది ఒక కీటోన్ అండి. ఓకే రైట్. సో థైఅజో. సో థైఅజో అంటే మనకు సల్ఫర్ ఉంటుంది, అజో అంటే నైట్రోజన్ కూడా ఉంటుందండి. డైక్లోరో అంటే 2 క్లోరిన్లు ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక రింగ్. ఓకే ఒక 5 మెంబర్డ్ రింగ్ అండి. 1 2 3 4 5. సో 5 మెంబర్డ్ రింగ్ ఐసో థైఅజోలిన్ 3-ON. థర్డ్ పొజిషన్లో మనకు కీటోన్ గ్రూప్ కూడా ఉంది. ఓకే రైట్. సో దీని ఐయుపాక్ నామెన్క్లేచర్ ఇది. సో దీన్ని మనము సింపుల్గా DCOIT ఓకే రైట్ అని కూడా అనొచ్చు, లేదు C9-11 అనొచ్చు, లేదు అనదర్ నేమ్ ఉందండి కేథోన్ 930 అండ్ అనదర్ నేమ్ కేథోన్ 5287. సో ఇలా మన డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సింపుల్గా C9-11 అన్నది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సేఫెస్ట్ ఆర్ సేఫర్ యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ రీప్లేసింగ్ ద TBTO. ఓకే రైట్. మనము ఒక యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ షిప్ హల్స్ మీద కోటింగ్ లాగా ఇచ్చే యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ ఒక బెస్ట్ గ్రీన్ యాంటీ ఫౌలింగ్ ఏజెంట్ మరి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అది లో టాక్సిక్గా ఉండాలి, హై యాక్టివిటీ ఉండాలి, రెడీగా చాలా ఈజీగా డీగ్రేడ్ అయిపోవాలండి, ఎన్విరాన్మెంట్లో కూడా చాలా ఫాస్ట్గా కరిగిపోవాలి. ఓకే సో ఈ 3 క్యారెక్టర్స్ మనం కన్సిడర్ చేసి అటువంటి ఈ క్యారెక్టర్స్ ఉన్న ఒక కెమికల్ కాంపౌండ్ మనము యాంటీ ఫౌలింగ్ ఏజెంట్స్గా యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. చూడండి స్టూడెంట్స్ మనందరికీ బాగా తెలిసిందే సింథటిక్ పాలిమర్స్. మనందరం ప్లాస్టిక్ పాలిమర్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. సో పాలిథీన్, టెఫ్లాన్, పాలిస్టర్ ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ దే కాజ్ ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్. వీ నో దట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఓకే ఇవన్నీ కూడా మనకు పొల్యూషన్ కాజ్ చేస్తాయి సింథటిక్ పాలిమర్స్. బట్ వీటికి ఈ సింథటిక్ పాలిమర్స్కి ఆల్టర్నేటివ్స్ వచ్చాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, బయోపాలిమర్స్, న్యాచురల్ ఫైబర్స్ని మనము యూజ్ చేయడం వల్ల ఈ సింథటిక్ పాలిమర్స్ వల్ల కలిగేటటువంటి పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనము చాలా చాలా తగ్గించవచ్చు. ఓకే సో హియర్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలిథీన్ సింథటిక్ నాన్ బయోడిగ్రేడబుల్ సింథటిక్ పాలిమర్స్. సో పాలిథీన్, PVC, పాలీవినైల్ క్లోరైడ్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నైలాన్ 6. ఓకే ఇవన్నీ కూడా సింథటిక్ పాలిమర్సే అండి. ఇవి ఎన్విరాన్మెంట్ని బయోడిగ్రేడబుల్ కాకుండా ఎన్విరాన్మెంట్ని చాలా డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే బట్ వీటి ప్లేస్లో మనము సేఫ్ అయినటువంటి బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలీలాక్టిక్ యాసిడ్ PLA. ఓకే స్టూడెంట్ సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలీలాక్టిక్ యాసిడ్. ఓకే రైట్. అండ్ దీంతో పాటు మనము బయోడిగ్రేడబుల్ పాలిమర్ అయిన పాలీగ్లైకోలిక్ యాసిడ్ని కూడా మనం యూజ్ చేయొచ్చండి. పాలీగ్లైకోలిక్ యాసిడ్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలీగ్లైకోలిక్ యాసిడ్, PGA అంటారు. ఓకే అంటే పాలీలాక్టిక్ యాసిడ్, పాలీగ్లైకోలిక్ యాసిడ్ మెడికల్ ఫీల్డ్లో సూచర్స్ అంటే స్టిచెస్గా యూజ్ చేసే ఒక థ్రెడ్ లాగా యూజ్ చేస్తారండి ఎక్కువగా. ఓకే ఇది బయోడిగ్రేడబుల్. మళ్ళీ మనము గాయము సర్జరీ తర్వాత మనము స్టిచెస్ వేస్తాం కదా. ఓకే రైట్ వేస్తారు. సో ఆ స్టిచెస్ని జనరల్గా ఓల్డెన్ డేస్లో వేరే మెటీరియల్తో యూజ్ చేసేవాళ్ళు, మళ్ళీ స్టిచెస్ తీయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చే స్టిచెస్ అన్నీ కూడాను మనకు ఈ సూచర్స్ అన్నీ కూడాను PGA, PLAతో వస్తున్నాయి. సో కాబట్టి ఈజీగా బాడీలోనే కరిగిపోతాయి. ఓకే దాన్ని బయోడిగ్రేడబిలిటీ అంటారండి. ఓకే రైట్. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి PLA, PGA పైన. మనం దీనిపైన వీడియోలు చేసాం, మీరు మన ఛానల్ చూడొచ్చు. పాలిమర్స్ యూనిట్లో ఇది నేను కవర్ చేశానండి. ఓకే రైట్. దెన్ బయోపాలిమర్స్ అయిన సెల్యులోజు, స్టార్చ్ అండ్ న్యాచురల్ రబ్బర్ అండి, పాలీఐసోప్రీన్. ఓకే న్యాచురల్ రబ్బర్ని మనము సింథటిక్ పాలిమర్స్కి రీప్లేస్మెంట్గా సేఫ్గా మనము ఇటువంటి న్యాచురల్ బయోపాలిమర్స్ను, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే రైట్.
దెన్ లాస్ట్ ఎగ్జాంపుల్ అండి సేఫర్ కెమికల్స్కి ఎగ్జాంపుల్ 4 DDT. సో DDT అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. సో డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, సో ఈ DDT అన్నది వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్గా యూస్ చేసేవాళ్ళండి మలేరియాని చంపడానికి కూడా. ఓకే, మలేరియాని కాజ్ చేసే మస్కిటోస్ వల్ల వస్తుంది కదండి, రైట్. సో దాని అటువంటి అండ్ సోల్జర్స్లో బ్యాక్టీరియల్ డిసీజ్ని తగ్గించడానికి ఓకే ఒక పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్గా DDT వన్స్ అపాన్ ఏ టైం యూస్ చేసేవాళ్ళు. కానీ 1970 నుంచి DDTని బ్యాన్ చేసేసారు. ఎందుకంటే రీజన్ ఉంది చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ బయో అక్యుములేటింగ్ ఇన్సెక్టిసైడ్. సో ఇది టాక్సిక్, చాలా చాలా విషపూరితమైన నేచర్ ఉంది, హెల్త్కి చాలా డిస్ట్రక్షన్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. సో అంత ఈజీగా నేచర్లో కరగదు, బ్రేక్ అవ్వదు, ఎన్విరాన్మెంట్లో డిజాల్వ్ కాదు. అండ్ ఇట్ ఈస్ బయో అక్యుములేటివ్ అంటే ఇది ఒక ఆర్గనిజం యొక్క ఫ్యాటీ సెల్స్లో డిజాల్వ్ అయిపోతుంది. అండ్ ఆ ఆర్గనిజం ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంది, ఫిష్ యొక్క ఫ్యాటీ సెల్స్లో డిజాల్వ్ అయిందంటే ఆ ఫిష్ని మనం కన్జ్యూమ్ చేస్తే మన వరకు కూడా అది వచ్చి హెల్త్ని పాడు చేస్తుందండి, డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి మనకు ఇది ఒక బయో అక్యుములేటివ్ సబ్స్టెన్స్గా మారింది. సో DDTని మనం ఇప్పుడు ఏంటంటే బ్యాన్ చేసిన తర్వాత దీనికి సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్సెక్టిసైడ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కార్బైరైల్. సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ టు DDT ఇన్సెక్టిసైడ్ ఈస్ కార్బైరైల్. సో కార్బైరైల్ ఇన్సెక్టిసైడ్ని మనము ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇది కార్బైరైల్ స్ట్రక్చర్ అండి, ఇన్సెక్టిసైడ్ స్ట్రక్చర్ నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, రైట్, మీరు ఇక్కడ చూడొచ్చు. దెన్ ఇది ఎన్విరాన్మెంట్లో పెర్సిస్ట్ కాదు, ఈజీగా బయోడిగ్రేడబుల్ కాంపౌండ్ ఇది ఈ కార్బైరైల్ అనే ఇన్సెక్టిసైడ్. అండ్ ఇది బయో అక్యుములేట్ కూడా కాదు ఇది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది చాలా లెస్ టాక్సిక్ అండి when compared to the DDT. So students, so that is about the principle number 4, that is safer chemicals that is clearly explained in this video with the help of various examples. So thank you for watching.